ఎరువుల ధరలు పెంచడం ఇప్పటిదాకా జరుగుతూ వచ్చింది. ఖరీఫ్లోనే కాదు, రబీలో కూడా ఎరువుల ధరలను పెంచక తప్పటం లేదని ఎరువుల తయారీ కంపెనీల యజమానులు నిర్ణయం తీసుకోవడంతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు. ప్రస్తుత రబీలో బస్తా ఎరువుపై ఇప్పుడున్న ధరలకు అదనంగా 100 నుంచి అధికంగా 150కి పెరగడంతో రైతులు కోట్ల రూపాయల భారం మోయాల్సి వస్తుంది. ఎరువుల తయారీకి ముడి సరుకును విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావటం, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగటం దీనికి ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. యూరియా, డిఏపి ధరల్లో మార్పు లేకున్నా మిగిలిన ధరల్లో బస్తాపై అదనంగా 100 నుంచి 150 పెంచుతూ 20 రోజుల క్రితం ఆయా ఎరువుల కంపెనీల యాజమాన్యాలు తీసుకున్న నిర్ణయంపై రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ప్రస్తుతం రబీ సీజన్లో రైతులు 1.70 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలను సాగు చేశారు. ప్రధానంగా శనగ, వేరుశెనగ, కంది, మొక్కజొన్న తదితర పంటలను సాగు చేశారు. ఆయా పంటలకు ఎరువుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఎకరాకు 6 నుంచి 10 బస్తాల ఎరువు వేయాల్సి ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఇందులో యూరియా 30%, పొటాష్, సూపర్ ఫాస్ఫేట్, మిశ్రమ ఎరువులు 70% వినియోగిస్తారు. ఎరువుల దుకాణాల్లో ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇష్టముంటే కొను, లేకుంటే లేదు అనే రీతిలో వ్యాపారి వ్యవహరిస్తూ ఉన్నారు. వ్యాపారస్తులపై తగు చర్యలు తీసుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.